అస్మద్గురుభ్యో నమః. భగవద్ విషయంలో 4వ పదిలో 4వ తిరువాయిమొഴി మన్నయ్యిరుందు తుషావి. సాయిమారవస్థలో ఆళ్వారు సాయిస్తూ ఉన్నటువంటి తిరువాయిమొഴి. అందులో ఈ తిరువాయిమొഴి సేవించే వాళ్ళకి కలిగేటువంటి ఫలాన్ని చెప్పబోతున్నారు. ఆఖరి పాసురం నిగమత్. ఈ తిరువాయిమొഴിలో ఆళ్వార్లు ఏమనుభవించారు అంటే, సంబంధి పదార్థాలని సాదృశ పదార్థాలని చూస్తూ ఆయనే అని భ్రమిస్తూ ఆయన సమీపిస్తూ ఆయన కాకపోవటం చేత దుఃఖిస్తూ అలా విరహ వేదనలో ఉన్నదండి మా అమ్మాయి అని తల్లి చెప్పేటువంటి పాసురాలు ఇవి. నిగమత్తిల్ ఇత్తిరువాయిమొഴി కత్తార్ సంసార దురితமும் போய் பகவத் விஸ்லேஷ கந்தம் இல்லாத திருநாட்டிலே எல்லாரும் சிரசா వహిత్తుం మేన్మయ్యోడే ఇరుక్క పెరువరి ఎన్கிறார். ఈ తిరువాయిమొഴിని ఎవరైతే అనుసంధానం చేస్తారో వాళ్ళకి భగవంతుని విశ్లేషించడం అనేటువంటిది విశ్లేషగంధం. ఇలా భగవద్ విశ్లేషము జరగనటువంటి ఆ తిరునాడులో ఎవరెవరు ఉంటారండి? నిత్యులు ముక్తులు అందరూ ఉంటారు కదా. వాళ్ళందరూ కూడా శిరసావహిక్కం, వీరిని చాలా గౌరవంగా శిరస్సును ధరించేటట్టుగా, అంటే బాగా గౌరవంగా భావించేటువంటి మేన్మయ్యోడే అలాంటి గొప్పతనాన్ని పొందుతారు ఈ తిరువాయిమొഴి. అంటే నిత్యసూరుల ఆదరాన్ని కూడా పొందేటువంటి స్థితి అని చెప్తున్నారు పాసురం. వల్వినై తీర్కుం కన్ననై పణ్కురుగోరు సడగోపన్ சொல்வினையால் சொன்ன பாடலாயிரத்தில் இவை பார்த்து நல்வினை என்று கற்பார்கள் அலனிடை வைகுந்தன் அண்ணி சொல்வினை தீரா எல்லாரும் தொழுது ஏஷ வீத்திருப்பாரே. వల్వినై తీర్కుం బలిష్టములైనటువంటి పాపాలని పోగొట్టేటువంటి స్వభావం కల కన్నపిరానుని వన్కురుగూరు చెడగోపన్ సంపదల చేత సమృద్ధమైన తిరునగరికి నిర్వాహకులైన ఆళ్వారులు సొల్వినయ్యాల్ సొన్న పాడల్ వాటిక కైంకర్య రూపముతోటి సాధించినటువంటి పాడల్ గాన రూపములకు పాసురములు ఆయిరత్తుల్ వేయింటిలో ఇవై పత్తుం ఈ 10 పాసురములను నల్వినై ఎండు విలక్షణముల యొక్క వ్యాపారములు అని తలచి కత్పారుగల్ అభ్యసించేటువంటి వారు నలన్ గుడై వైగుందం నన్నే భగవదనుభవ రూపమైన ఆనందము కల పరమపదమును పొంది తొల్వినై తేరా అనాది సిద్ధమైన దోషములు తొలగేటట్టుగా ఎల్లారం తొజుదు నిత్యసూరులందరూ నమస్కరించి యజ వీత్తు ఇరుప్పారు ఆదరించేటట్లుగా, అదే నిత్యసూరులంతా కూడా నమస్కరించి ఆదరించేటట్లుగా వైలక్షణ్యముతోటి ఉంటారండి అని చెప్తున్నారు ఈ పాసనలో. తాత్పర్యం: భగవద్ అనుభవానికి ప్రతిబంధకాలైనటువంటి క్రూర పాపాలన్నింటినీ ఆశ్రితులకి సవాసనగా పోగొట్టేటువంటి సత్స్వభావము గల కన్నపిరాను గురించి ఆళ్వార్లు వాటిక కైంకర్య రూపంగా సమర్పించినటువంటివి ఈ 1000 పాసురాలు. ఆ 1000 పాసురాల్లో ఈ 10 పాసురాలని ఎవరైతే అనుసంధానం చేస్తారో ఇవి విలక్షణులు సాధించినవి అనేటువంటి ప్రేమ. అంటే ఎవరు ఆళ్వారంటే చాలా విలక్షణమైన జ్ఞానం కలిగిన వారండి అనేటువంటి భావనతోటి అలాంటి ఆళ్వార్లు భగవంతుడి యొక్క నిధిహేతుక కృపని పొందిన ఆళ్వార్ల చేత అనుగ్రహించబడినటువంటి ప్రబంధాలండి ఇవి అని ప్రేమతోటి ఎవరైతే అనుసంధానం చేస్తారో పరమపదాన్ని పొందేటప్పుడు, ఆ తర్వాత పరమపదానికి వెళ్తారు కదా, అప్పుడు నిత్యసూరులు నమస్కరించి ఆదరించేటట్లుగా విలక్షణులుగా ఉంటారు. ఆ నిత్యసూరులు కూడా వీరిని నమస్కరించేటట్లుగా అలాంటి విలక్షణతని కలిగి ఉంటారు వీళ్ళు. ఆరాయిరప్పడి వల్వినై తీర్కుం ఆశ్రిత జన సమస్త దుఃఖాపనోదన స్వభావనాయ్ ஆசிரித சுலபனாய் இருந்த எம்பெருமானை சொல்வினையால் சொன்ன பாடல் ஆயிரத்தில் இவை பார்த்தும்
அனன்ய பிரயோஜனராயிக்கொண்டு சப்பார்கள் நலனுடை வைகுந்தம் நன்னி எல்லாரும் தொழுது యజా వీతిరుప్పార్ ఎన్గిరారు. ఆశ్రితుల యొక్క అన్ని దుఃఖాలని తొలగించడమే స్వభావముగా కలిగినటువంటి వాడు, ఆశ్రిత సులభుడుగా ఉన్నటువంటి ఆ సర్వేశ్వరుడి విషయంలో చెప్పబడినటువంటి ఈ ప్రబంధంలో ఆయిరత్తుడి వైపస్తం. ఈ 1000 పాసురాలలో ఆ 1000 పాసురాల్లో ఈ 10 పాసురాలు అనన్య ప్రయోజనాలుగా ఉండి కర్పార్హల్ ఎవరైతే దీన్ని అభ్యాసం చేస్తారో నలనుడై వైగుండం దాన్ని ఆ విలక్షణమైనటువంటి వైగుండాన్ని సమీపించి ఎల్లారం తొజుదు యజ అందరూ నమస్కరించేటట్టుగా వీతిరుప్పార్ ఎన్గిరారు వేయించేసి ఉంటారు ఆ పరమపదంలో అంటూ ఉన్నారు ఫలశ్రుతి. పన్నీరాయర్పడి అనంతరం இத்திருவாய்மொழி அபியசித்தவர்கள் நித்தியசூரிகள் ஆதரிக்கும்படியாக சேஷத்வ சாம்ராஜ்ய ప్రతిష్ఠితరావர்கள் ఎన్ను ఫలத்தை అరుళి చేయగిరార్. ఈ తిరువాయిమొழிని ఎవరైతే అభ్యాసం చేస్తారో వాళ్ళు నిత్యశూరుల చేత కూడా ఆదరించబడేటట్టుగా స్వశేషత్వ సామ్రాజ్య ప్రతిష్ఠరావர்கள் తమ యొక్క శేషత్వ సామ్రాజ్యాన్ని ప్రతిష్ఠించే వాళ్ళుగా ఉంటారు అని ఫలத்தை అరుళి చేయగిరార్ ఫలాన్ని చెప్తున్నారు. ఆశ్రితరు தன்னை సంశ్లేషిక్కైకు విలక్కాన సకల పాపంగళయ్యం. ఆశ్రితులైనటువంటి వాళ్ళు పరమాత్మని పొందటానికి ప్రతిబంధకంగా ఉండే అన్ని పాపాలని కూడా సర్వపాపేభ్య మోక్షయిష్యామి అన్ను పోక్కుం స్వభావనాన కృష్ణనై మరి కన్నపిరాను కావచ్చు ఓ చర్మ శ్లోకాన్ని మనకు అందించాడు కదా. సర్వపాపేభ్య మోక్షయిష్యామి, మిమ్మల్ని ఈ అన్ని పాపాల నుండి నేను విడిపింప చేస్తానర్రా అని పోగొట్టేటువంటి స్వభావం, మన పాపాలన్నీ పోగొట్టేటువంటి స్వభావము కలిగిన కంఠపరాన్ని సర్వ సంపత్ సమృద్ధమాన తిరునగరిక్కు నిర్వాహకరాన ఆళ్వారు. అన్ని సంపదలతోటి సమృద్ధిగా ఉండేటువంటి ఆ తిరునగరికి నిర్వాహకులైన ఆళ్వార్లు వాచిక శేష వృత్తి రూపత్తాలే అరుడిచ్చేదా. వాచిక శేష వృత్తి వాచిక కైంకర్య రూపంగా చేసినటువంటి గాన రూపமான பாட்டுக்கள் 1000 ఇవే 10. గాన రూపంగా ఉన్నటువంటి 1000 పాసురాలలో ఈ 10 పాసురాలు విలక్షణ వృత్తి విశేషం ఎన్నో కర్కుమవర్గల్. ఇవి చాలా విలక్షణమైనటువంటి పాసురాలండి. ఎందుకంటే విలక్షణమైన జ్ఞానం కలిగినటువంటి ఆడవాళ్ళు అనుగ్రహించినవి కనుక అని ఆ ప్రేమతోటి ఎవరైతే అభ్యాసం చేస్తారో భగవద్ అనుభవ ఆనందத்தை ఉడైత్తాన పరమ పదத்தை కిత్తి భగవద్ అనుభవ ఆనందాన్ని కలిగినటువంటి ఆ పరమపదాన్ని సమీపించి అనాది సిద్ధమైన అవిద్యాది దోషంగా మరువలిడాదపడి అనాది సిద్ధంగా మనకి ఈ జీవుడికి ఉన్నటువంటి అవిద్య మొదలైనటువంటి దోషాలన్నీ తిరిగి మనకి చేరనట్లుగా అంగుళ్ళ సూరిగల్ ఎల్లారం తంగళుடைய తదియ శేషత్వంతో నుంబడి తాడందు ఆదరిస్తూ అక్కడ ఉన్నటువంటి నిత్యసూరులంతా కూడా తమ యొక్క తదీయ శేషత్వంతో ఉన్నబడి, ఆ నిత్యసూరులు కూడా తదీయ శేషత్వమే కదా. తత్శేషత్వం తదీయ శేషత్వం. తత్శేషత్వం అంటే భగవంతుడికి శేషభూతులుగా ఉండటం. తదీయ శేషత్వం అంటే భగవద్భక్తులైనటువంటి వాళ్ళకి శేషభూతులుగా ఉండటం. ఇప్పుడు ఎలా ఉంటారట పరమపదంలో ఉన్న వాళ్ళందరూ కూడా తమ యొక్క తదీయ శేషత్వంతో ఉన్నబడి, తదీయ శేషత్వం అంటే భాగవత శేషత్వం ప్రకాశించేటట్టుగా తాడందు ఆదరిస్తూ వాళ్ళందరూ ఈ ముక్త పురుషుణ్ణి ఆదరించి సంభ్రమత్తాలే పెరే కిళర్తి అయి ఉడయ్యరాంబడియాగా మంచి ఆనందంతో పైకి గంతులు వేసేటట్లుగా తంగల శేషత్వ సామ్రాజ్యత్తాలు ఉళ్ళ వేరుపాడుతుండా తమ యొక్క శేషత్వ సామ్రాజ్యానికి ఉన్నటువంటి ప్రత్యేకత కనబడేటట్లుగా ఇరుక్క పెరువరగల్ వాళ్ళు అలా ఉంటారండి. అంటే ఈ తిరువామిడిని ఎవరైతే సేవిస్తారో వాళ్ళని ఆ నిత్యశూరులు కూడా ఆదరిస్తారు. వాళ్ళు మాకు స్వాములు మీరేనండి అన్నట్లుగా ప్రవర్తిస్తారు వేద విషయంలో అని ఇరుక్కు అరుసీర్కజి నెడిల్ అడియాసిరియ ఇరుత్తం. వాటికే అయ్యో అది కాదు,
అదే కదా వాదికేసరి అదే మనవాళ్ళ చీయర దివ్య తిరువడిగలే శరణం. ఈడు వ్యాఖ్యానం. வல்வினை தீர்க்கும் கண்ணனை பெற்றவர்கள் கைவிட்டால் పిడిత్తవர்கள் కైవిడారుగలరే. అండి ఎప్పుడైనా పుట్టింటి వాళ్ళు విడిచిపెట్టేమో గాని పిడిత్తవர்கள் కైవిడారుగలే. పిడిత్తవరు వివాహమాడిన ఆయన విడిచిపెడతాడా? విడిచిపెట్టాడు కదా. ఆశ్రితరుడై విశ్లేష హేతువాన మహాపాపత్తై పోక్కుం స్వభావనాన కృష్ణనే. ఆశ్రితుల యొక్క విశ్లేష హేతువాన ఆశ్రితులకి ఆయన నుండి ఎడబాయటానికి కారణమైనటువంటిది వీళ్ళకు ఉన్నటువంటి పాపాలే కదా. ఆ పాపాలన్నింటినీ పోగొట్టేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు ఎవరైనా కృష్ణనై కన్ననై కన్నపిరాను. వన్ కురుగోరు చెడగోపన్. ఆ అందమైనటువంటి తిరుక్కూరుగోరుకి నిర్వాహకులైనటువంటి చెడగోపులు పరమగుదారరాన ఆళ్వారు ఇందు నామం కూడా విరుండు భగవత్ గుణానుసంధానం పండుంబడి పండిన ఔదార్యమిరే. పరమ గొప్ప ఉదారులైనటువంటి ఆళ్వార్లు ఇందు నానం కూడా విరుందు, నేను కూడా వీళ్ళతో కలిసి ఉండి భగవద్గుణానుసంధానం పండుంబడి పండిన ఔదార్యమిరే. భగవంతుడి యొక్క కళ్యాణ గుణాలని అనుసంధానం చేసుకునేటట్లుగా చేసినటువంటి ఔదార్యం కదా. ఏం చేశారండి వారు? సొల్వినయ్యాల్ సొన్న పాడల్ சொல்லி அல்லது நிற்க வண்ணாத பக்தி பாரவசியத்தாலே எண்ணுதல் பகவத் குண பலாத்கரத்தாலே எண்ணுதல் சொல்லுகே சொத்து ஒஜிலாலே எண்ணுதல். சொல்வினை ఆల్ సొన్న పాడల్. నా యొక్క సొల్వినయ్యాల్ మంచి విలక్షణమైన పదాలతోటి పాడినటువంటి పాటలు. ఎలాంటివట ఆ పాటలు? ఎలా ఏర్పడ్డాయి? చొల్లి అల్లది నిరకవన్నాల భక్తి పారవస్యం. ఆడవాళ్ళకి ఇంకా ఆ భగవంతుడి యొక్క కళ్యాణ గుణాలని అనుభవించడం వల్ల వారి మనస్సులో నిండిపోయిన ఆనందం ఇంకా బయటికి ఇది ఎవరితో చెప్తే తప్ప ఈ అనుభవాన్ని భాగవతోత్తములతో కూడి అనుభవిస్తే తప్ప నాకు ఈ ఆనందం తీరదు అన్నట్లుగా చొల్లి అల్లది నిరకవన్నాదపడి అలా ఆళ్వాళ్ళ యొక్క ఆనందం కూడా శబ్దాల రూపంగా బయటకు వచ్చి అవే కదా ప్రబంధాలు అయ్యాయి. ఎలా? ఏమోలే, నేను ఆనందపడితే పడ్డాను, ఈ ఆనందం వాళ్ళకి నేను చెప్పవలసిన అవసరం ఏమిటి అనుకోకుండా చెప్తే తప్ప నిలవలేనటువంటి భక్తి పారవస్య కలిగింది ఆడవాళ్ళకి. అప్పుడు భగవద్గుణ బలాత్కారత్తాలే ఎన్నుదల్ అని ఎలా కలిగిందండి? ఆ భగవంతుడి యొక్క కళ్యాణ గుణాలు చెప్పండి ఆళ్వారే, మీరు ప్రబంధాన్ని చెప్పండి చెప్పండి అని బలాత్కరిస్తే ఏర్పడినటువంటి ప్రబంధాలు. சொல் தொழிலாலே எண்ணுதல் అరావదు వాచికమాన అడిమై. సొల్ తొజిలాలే అంటే వాక్కులు అనేటువంటి కైంకర్యం అని ఎవడి వాచిక కైంకర్యం చేసిన ప్రకారం 1000 துள்ளிவை பார்த்தும் 1000 திருவாய்மொழியிலும் எவர் சதுரச பதார்த்தங்களை கண்டு அவனாக பிச்சேரின இத்திருவாய்மொழி. 1000 திருவாய்மொழியிலும் 1000 తిరువాయ్మొழிల యందును ఎవరు సదృశ పదార్థంగళై కండు. వీరు ఆళ్వాళ్ళు సదృశ పదార్థాలని, వారితో సమానమైనటువంటి రూపం గల పదార్థాలని కండు చూసి అవనాగ పిచ్చేరని ఈ తిరువాయ్మొഴി ఆయనే అనుకొని భ్రమపడినటువంటి ఈ తిరువాయ్మొഴി. ఇప్పటి పిచ్చేరిన ఇది ఎల్లార్க்கும் కూడా కూడవదు ఒన్ను అంటే ఇలాంటి వ్యామోహం అందరికీ కలుగుతుందా అండి? ఆడవారు లాంటి మహానుభావులకు తప్ప అందరికీ కలిగేటువంటి అనుభవం కాదు కదా ఇది. ఇప్పటి పిచ్చేరని ఇది ఎల్లార్க்கும் కూడా కూడువదు ఒన్నన్నిదే. ఇలా వీరికి వ్యామోహం కలగటం అనేటువంటిది అందరికీ లభించేటువంటి సౌభాగ్యం కాదు కదా. ఆన పిన్బు నల్వినై ఎన్ను కற்பார்கள் ఇది పావనం ఎన్నాగిరం అభ్యసిక్క వల్లవర్గల్. ఇది పావనం అనే భావంతో అభ్యసించేటువంటి వాళ్ళు కూడా ఇది విలక్షణ కృత్యం ఎన్ను కర్కుమవర్గల్ ఎన్నుమా, ఎంత విలక్షణమైన కార్యం అండి ఇది అని అభ్యాసం చేసేవాళ్ళు అని అనుకోవచ్చును. నలనిడై వైగుండం నన్ని
விஸ்லேஷ கந்தமில்லாத பரமபதத்தை கீர்த்தி నలనిడై వైగుండం నండి. విశ్లేషగంధం అనేటువంటిది ఏ కొంచెం కూడా లేనటువంటి పరమపదాన్ని సమీపించి తొల్వినై తీరా అనాదియాయ్ ఒరిగిరా అవిద్యాదిగలు తీరండు అనాదిగా వస్తూ ఉన్నటువంటి అవిద్యలు అన్ని తీరిపోయి ఎల్లారం తొడుదజా అందరూ అస్పృష్ట సంసార గంధరాన నిత్య సూర్యగడం తొడు ఆదరిక ఇది అస్పృష్ట సంసార గంధరాన ఎప్పుడూ సంసారం అనేటువంటిది అంటనటువంటి వాళ్ళు నిత్య సూర్యులు. వాళ్ళు నిత్య సూర్యగడం తొడు ఆదరిక నమస్కరించి ఆదరించగాని పనియాయి అమరரும் కూడా பதியினில் பாங்கினில் பாதங்கள் ககுவினர் என்கிறபடியே அவர்கள் అనువర్తిస్తూ ఆదరిక్కుబడి అవர்கள் పనియాయ్ అమరరం కూడా అని నిత్యసూరుల చేత కూడా కైంకర్యాన్ని పొందేటువంటి వాడని. పదియినిల్ పాంగినిల్ పాదంగల్ కజునిరు ఏది సూర్య విశ్వం కనుమగుల్లో ఎలా ఉంటారు? ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి ముక్త పురుషుడికి అక్కడ ఉన్నటువంటి ఆ అనంత గరుడ విశ్వక్సేనాది వాళ్ళందరి నిత్యసూరులంతా కూడా ఎదురొచ్చి వాళ్ళ భార్యలతో సహా వచ్చి వీళ్ళకి కాళ్ళు కడిగి ఆ తీర్థాన్ని శిరసావహిస్తారు కదా. అదే చెప్తున్నారు ఇక్కడ, పదియినిల్ పాంగినిల్ పాదంగల్ కడువినిర్ పాదాలు కడుగుతారు అని చెప్పినట్టుగా అవர்கள் అనువర్తిస్తూ ఆదరిక్కుబడి అవர்கள் వాళ్ళంతా వీళ్ళని అనువర్తించి ఆదరించేటట్లుగా ఉంటారు. తొజుదు యజు ఎన్ మననే ఎన్ను తొజుదు యజు ఎన్ మననే అనేటువంటి రీతిగా அனாதி காலம் அசன்னேவா என்னும்படி போந்தவர் அவனை தொழுது உஜ்ஜீவித்தா போலே காணும். இவர் பாடின திருவாய்மொழியை கத்தவர்களை தொழுது నిత్యసూరిகள் ఉజ్జీవిక్కుబడి అదిగో తొడుదు ఎటు ఎన్మనని అని చెప్పినట్టుగా అనాది కాలంగా కూడా అసన్నేవా నేను అసలు లేని వాడితో సమానమండి అని భావించేటట్లుగా పోందు అవర్ ఎన్నుంబడి పోందవర్ అవనే తొడుదు ఇంతకాలం అసన్నేవా అని ఉండేట్లు లేని వాడితో సమానంగా ఉన్నటువంటి వీళ్ళు కూడా నమస్కరించి ఉజ్జీవించేలాగా కదా కనబడుతున్నది. ఎవరు పాడిన తిరువాయమజే కత్తవరగలై తొడుదు నిత్యసూరిகள் ఉజ్జీవిక్కుబడి ఎలానండి నిత్యసూరులకు ఉజ్జీవనం? వీరు పాడినటువంటి తిరువాయమజిని పాడితే అదే నిత్యసూరులకి పాడుతూ నమస్కరిస్తే అదే ఉజ్జీవనము నిత్యసూరులకి. వీతిరుప్పారే అవన్ శేషత్వత్తుక్కు ముడిసీడు ఇరుక్కుమా పోరే ఎవరగడం శేషత్వ సామ్రాజ్యత్తుక్కు ముడిచూడి ఇరుక్కప్పెరువర్గల్ ఆయన శేషి అని ఒక కిరీటాన్ని ధరిస్తారు. వీళ్ళేమో మేము శేషభూతులమండి వీళ్ళు కిరీటాన్ని ధరిస్తారట. అలాంటి శేషత్వ సామ్రాజ్యానికి మేము అధిపతులమే అన్నట్లుగా కిరీటాన్ని ధరించేటువంటి వాళ్ళు. సస్వరాడ్భవతి ఎన్న కడవదిరే వీటెన్నదు వేరుపాడు సస్వరాడ్భవతి స్వరాలతో కూడి ఉన్నది అని చెప్పినట్లుగా వీటెన్బదు వేరుపాడు ప్రత్యేకత. వడకు తిరువి వెప్పెళ్ళై దివ్య తిరువడిగలే శరణం. வல்வினை தேர்க்கும் கண்ணனை வன் குருகூர் செடகோபன் சொல்வினையால் சொன்ன பாடலாயிரத்துள்ளிவை பார்த்து நல்வினை என்னு கற்பார் கணலனிடை வைகுந்தன் நன்னி. சொல்வினை தேர எல்லாரும் தொழு தேஜா வீத்திருப்பாரே ఆళ్వార్ దివ్య తిరువడిగలే శరణం. ఇప్పుడు ద్రవిడోపనిషత్ సంగతిలో ఈ తిరువాయమటికి సంబంధించినటువంటి శ్లోకం. దేవ ప్రహర్షమతి మాత్ర భవం స్వకీయం సాత్మ్యం విధాతు మద దూరగతే ముకుందే సంబంధినచ్చ సదశాంశ్చ విలోక్య సౌరే బ్రాహ్మ్యం తమేవ మునిర్ ఆర్తిం అగాచ్య తుట్టే. దేవ ప్రహర్షమతి మతిమాత్ర
భవం స్వకీయం సాత్మ్యం విధాతు మదదూరగతే ముకుందే సంబంధినశ్చ సదృశాంశ్చ విలోక్య సౌరేః భ్రామ్యంస్తమే మునిరాహి మునిరి ఆర్తిం అగాత్త చతుర్థే. ఆర్తిని పొందారు ఆళ్వార్లు ఈ 4వ తిరువాయిమొழிలో. ఏమిటట? తన యొక్క ప్రణతేన అంటే ఆ ప్రణయత్వ గుణానుభవంతో అతిమాత్ర భవం అధికమైనదయును స్వకీయం తనది అయినటువంటి హర్షం సంతోషాన్ని సాత్వం అణిగిన దానినిగా విధాతం చెయ్యటానికి అధా పిదప ముకుందే ఐక ఆముష్మిక భోగాలను ఇచ్చడివే సర్వ ప్రదేశాలని సర్వేశ్వరుడు ఉండేటువంటి దూరముగా దేశతి దూరముగా పోతున్నవాడు అవుతూ ఉంటే సౌరేహే కృష్ణుని యొక్క సంబంధులకు ఆదిశేషుడు పశువులు వాటి దూడలు భుక్తశేషమైన వెన్న మొదలగు పదార్థాలు సదృశాన్ అంటే రూప ఔదార్య గుణాలతోటి సమాన పదార్థాలను చూచి సమాన పదార్థాలను చూసి భ్రమించినటువంటి వారై ముని శటకోపముని తం అంటే ఆర్తిం ఏవ బాధనే చతుర్థే 4వ తిరువాయిమొழிయందు ఆగాత్ పొందిరి. తన యొక్క ప్రణయత్వ గుణాన్ని అనుభవిస్తూ ఉన్నటువంటి ఆడవాళ్లకు హర్షము మితిమించటాన్ని చూచాట సర్వేశ్వరుడు. ఇది వీరినే నశింప చేస్తుంది అని భావించాట ఆయన. దానిని సంకోచింప చేయకుండా ఉండటానికని ఆడవాళ్ళు అనుభవించారు అనేటువంటి ఇలాంటి విశ్లేషము చేత వారి యొక్క విశ్లేషణని సహించచాలక అత్యంతం ఆసన్నులైన ఆళ్వారు మిక్కిలి సమీపంలో ఉన్నటువంటి ఆళ్వార్లు ఒక్క నిమిషం వారితో సమానములైన ఆకాశము సముద్రము సూర్యచంద్రుడు అగ్ని చల్లని గాలి ఇదిగో ఆళ్వార్లతో సమానమైనటువంటి స్థితి ఎవరిది? ఆకాశము వారితో సమానములైనటువంటి అంటే ఆళ్వార్ల యొక్క స్థితి ఏమిటి? సదృశ పదార్థాలని సంబంధి పదార్థాలని చూసి మోహపడిపోవటం కదా. అదే చెప్తున్నారు ఇక్కడ. వారితో సమానములైనటువంటి ఆకాశం అది నీలవర్ణంలోనే ఉంటుంది కదా, అందుకని ఆకాశము. అంతేకాదు తర్వాత ఆకాశము సముద్రము తర్వాత సూర్యచంద్రుడు అగ్ని చల్లని గాలి విరక్తుల ఉపన్యాసులు అంటే సన్యాసులు అని చెప్పుకున్నాం కదా నిన్న. సాత్విక గుణం కలిగినటువంటి సన్యాసులు. నేల మేఘాలు ఈ పదార్థాలు కూడా పరిమళ ప్రచురమైన తులసిమాలలు ఇవి భూమి సుకుమారములకు ఆవుదూడలు ఈ సందిగ్ధ పదార్థాలను చూచి సర్వేశ్వరే భ్రమించినట్లు తమకు పుట్టిన సూర్యాతిశయమునే ఈ 4వ తిరువాయిమొழிయందు సాధించింది. ఈ ఆయన్ని సేవించడం సుకుమారుగా ఉన్నటువంటి ఆవుదూడలు ఈ సంధి పదార్థములను తలచి ఈ సంధి పదార్థాలను తలచి సర్వేశ్వరుడు అని భ్రమించేటట్లుగా తమకు పుట్టినదైనటువంటి ఆర్తి అతిశయాన్ని కలిగినటువంటి ఈ 4వ తిరువాయిమొழிలో సాధించారు ఆళ్వార్లు. ద్రవిడోపనిషత్ తాత్పర్య రత్నావళి 5 అదిగే వాదికేసర అదిగే మనవాళ చీయర్ తిరువడిగడే శరణం. అదైపోయింది. ద్రవిడోపనిషత్ తాత్పర్య రత్నావళి అయిపోయింది. ఇప్పుడున్నది ఏమిటి? ద్రవిడోపనిషత్ సంగతి అది. ఇది తాత్పర్య రత్నావళి వేదాంతదేశ్వరి. భూమ్యాద్యై సాగరాద్యై జ్వలన శశి ముఖ్యై
ముఖైః వస్తుభిః వత్సపూర్వైః నృత్తసిద్ధ్యద్భిస్తైః చ లోకాదిభిః అద పృథివీక్షిద్భిరాత్మీయదాసైః సౌలభ్యైః ఐశ్వర్యవంకరైరపి అపి చ గుణగణైర్వాసుదేవో వియోగే తీయైస్తుల్యైశ్చ భక్త్యాన్ అదయతి మధుహేత్య భవిత్వాదిశూనిః. ప్రతిపద భూమి ఆద్యైః భూమియందు గల వస్తువుల చేతను, సాగరాద్యైః సముద్రము మొదలగు వస్తువుల చేతను, జ్వలన శశిముఖైః అగ్నిచంద్రుడు మొదలగు వస్తువుల చేతను, వత్సపూర్వైః ఆవు దూడలు మొదలగు వస్తువుల చేత, నృత్యద్భిః నర్తనము చేయు గోపాలకుల చేతను, స్వైచ తన సంబంధి అయిన వస్తువుల చేతను, లోకాదిభిః లోకాలు లోకములు మొదలైనవి అగుట చేత, పృథివీక్షిద్భిః భూమినంతను అనుభవించుచు అనుభవిస్తున్నట్టు సంపన్నుల చేతను, ఆత్మీయ రానైః తన సంబంధి వస్తువుల చేతను, దాసులైన విషయ విరక్తుల చేతను. అంటే తనతో సంబంధం కలిగిన వాళ్ళంటే వాళ్ళు కూడా దాసులై ఉండాలి, ఇతర విషయాల మీద విరక్తి కలిగిన వాళ్ళైన అలాంటి వాళ్ళ చేతను, భూమి సుకుమార ఇలగు ఆవు దూడలు, భూమంతా సంచరించేటువంటి ఆవు దూడలు, ఈ సంధి పదార్థమును చూసిన తర్వాత భ్రమించినట్లు తనకు పుట్టిన ఆర్తి అతిశయమును ఈ 4వ తిరువాయిమొழிలో సాయిస్తున్నారు ఆడవాళ్ళు. ఏమిటట ఇక్కడ చెప్పింది, సర్వేశ్వరుడు ఈ సంబంధి పదార్థములను చూసి సంబంధి పదార్థాలు కండు సర్వేశ్వరుని భ్రమించేటట్లుగా తనకు ఎలాంటి సూర్యాతిశయమును ఈ 4వ దశకములో సాయిస్తున్నారు స్వామి. ఈ 4వ తిరువాయిమొழிలో సాయిస్తున్నారు. కానీ తమ యొక్క ప్రణయత్వ గుణాన్ని అనుభవిస్తూ ఉన్నటువంటి ఆడవాళ్ళకి, తమ యొక్క ప్రణయత్వ గుణాన్ని అనుభవిస్తూ ఉన్న ఆడవాళ్ళకి హర్షము మితిమించడం చూసి సర్వేశ్వరుడు ఇది వీరికి నశింపచేస్తుంది అని తలచి దానిని సంకోచింప చేయకుండా ఉండటం కోసమని ఆడవాళ్లకు విశ్లేషించను. ఇట్లు విశ్లేషించిన వారి విశ్లేషమును సహింపదాలక అత్యంతము అవసన్నులై ఆడవాళ్ళు వారితో సమానములైనటువంటి ఆకాశము, సముద్రము, సూర్యచంద్రుడు, అగ్ని, చల్లని గాలి, ఇంకా విరక్తులైనటువంటి సన్యాసులు, నీలమేఘాలు ఈ పదార్థాలని, ఇంకా పరిమళ ప్రచురమైనటువంటి తులసిమాలలు, భూమి, సుకుమారులైన ఆవు దూడలు, ఈ సంబంధి పదార్థం అవి ఇందాకటివేవి విరక్తుల ఈ పదార్థాలని ఈ సంబంధి పదార్థములను చూచి సర్వేశ్వరులను భ్రమించి తమకు పుట్టిన ఆర్తి అతిశయాన్ని ఈ 4వ తిరువాయిమొழிలో సాయించారు. ఏం చెప్తున్నారు ఇక్కడ, తమ యొక్క ప్రణయత్వ గుణాన్ని అనుభవిస్తున్నటువంటి ఆడవాళ్ళు. ఏది కిందటి తిరుమొழிలో ఏంటది, కిందటి తిరువాయిమొഴి ఏమిటి, మన్నయ్యిరుందు తుజావి, ఇదే కదా మనం మన్నయ్యిరుందు తుజావి. దీనికంటే ముందు తిరువాయిమొழிలో ఆడవాళ్ళు గొప్ప ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారు కదా. ఏమిటా ఆనందం, కోవై వాయాళ పొరుట్టులో ఆ ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నటువంటి ఆడవాళ్ళకి ఆనందం మితిమీరిపోయింది. అది చూశారు సర్వేశ్వరుడు.
ఇది వీరినే నశింపచేస్తుంది అని భావన కలిగింది పెరుమాళ్ళకి. వెంటనే ఆనందాన్ని తగ్గించాలనుకున్నారు. తగ్గించాలనుకొని ఆళ్వాళ్ళని విశ్లేషించారు పెరుమాళ్ళు. ఇలా విశ్లేషిస్తే పెరుమాళ్ళు ఆళ్వాళ్ళ నుండి దూరం అయ్యారు కదా. ఆ దూరాన్ని, ఆ విశ్లేషాన్ని సహించలేకపోయారు ఆళ్వాళ్ళు. ఇంకా దుఃఖం పెరిగిపోయింది. అంటే ఆనందం అనే స్థితిలోంచి ఇప్పుడు దుఃఖం అనే స్థితిలోకి వచ్చారు ఆళ్వాళ్ళు. అప్పుడు ఏమిటి? పరమాత్మతో సమానమైనటువంటి ఆకాశం. ఆకాశాన్ని చూడగానే అదిగో మా పెరుమాళ్ళు వేయించేసి ఉండేటువంటి ఆ పరమపదం అంటూ ఉండేది. అలానే సూర్య చంద్రులు, ఆ సూర్యుడు అంటే కనుక చెప్పుకున్నాం కదా, ఆదిత్య అంతర్వర్తిగా ఉండేటువంటి సూర్యుడు, ఆ కిరణాలేమో పిరాటిమారులని. అలా అని అగ్ని అలాగా మండుతూ ఉంటే, జ్వాలలతోటి మండుతూ ఉంటే, సముద్రవర్ణుడైనటువంటి పరమాత్మ మీద ఎర్రని అదేది రత్నాల అంగీధరించాడా అన్నట్లుగా ఉన్నాయని. అది చల్లని గాలి, విరక్తులైనటువంటి సన్యాసులు, నీల మేఘాలు, ఈ పదార్థాలని ఇంకా పరిమళ ప్రచురమైనటువంటి తులసిమాలలు, భూమి, సుకుమారులైనటువంటి ఆవుదూడలు, ఈ సంబంధి పదార్థాలను చూసి సర్వేశ్వరుని భ్రమించేటట్లుగా ఆళ్వాళ్ళకి కలిగినటువంటి ఆర్తి అతిశయం ఈ 4వ తిరుముడిలో చెప్పబడింది అంటున్నారు ఆళ్వార్లు. ఇది ద్రవిడోపనిషత్ సంగ తాత్పర్యానికి అది తాత్పర్యం అయిపోయింది కదా. ఇప్పుడు ఇంకా ఏమిటి? వేదాంత దేశకులు అందించినటువంటి ద్రవిడోపనిషత్ తాత్పర్య రత్నావళి. భూమ్యాద్యై సాగరాద్యై జ్వలన శశిముఖై వస్తుభిః వత్సపూర్వైః నృత్యద్భిశ్చైశ్చ లోకాదిభిః అదః పృథివీక్షిద్భిః ఆత్మీయదాసైః సౌలభ్యైః ఐశ్వర్యవర్గైరపి చ గుణగణైర్వాసుదేవో వియోగే స్వీయైస్తుల్యైశ్చ భక్త్యా వ్యధయతి మధు హేతి అబ్రవేత్కారి సూనుః భూమ్యాద్యైః సాగరాద్యైః జ్వలన శశిముఖైః. భూమ్యాద్యైః భూమి మొదలగు వస్తువుల చేతను, సాగరాద్యైః సముద్రము మొదలగు వస్తువుల చేతను, జ్వలన శశిముఖైః అగ్ని, చంద్రుడు మొదలగు వస్తువుల చేతను, వత్సపూర్వైః ఆవుదూడలు మొదలగు వస్తుభిః వస్తువుల చేతను, నృత్యద్భిః నర్తనము చేయు గోపకుల చేతను, స్వైచ తన సంబంధి అయిన వస్తువుల చేతను లోకాదిభిః లోకములు మొదలగునవి చేతను, పృథివీక్షిద్భిః భూమిని అనుభవించు సంపన్నుల చేతను ఆత్మీయ దాసైః తన సంబంధి వస్తువుల చేతను, దాసులైన విషయ విరక్తుల చేతను, ఐశ్వర్య వర్గైః సౌలభ్య శ్రీమత్వములకు గుణ సమూహముల చేతను. అంటే సౌలభ్యంలో చివరి హద్దైన గుణాల చేతను, అపిచా పైగా ఇతరులైన గుణగణైః గుణ సమూహముల చేతను, మధువును సంహరించినటువంటి వాసుదేవ అంతటా వసించుచున్న విష్ణువు వియోగే విశ్లేషమునందు స్వీయైః తన సంబంధులకు పదార్థముల చేతను, తుల్యైశ్చ తనతో సమానములైన పదార్థముల చేతను, భక్తాన్ భక్తులను యధయతి బాధించుచున్నాడు ఇది అని కారిసూనువు కారిపుత్రుడైన ఆళ్వార్లు వెనకటిదైన 4వ తిరువాయుమొഴി యందు అబ్రవీత్ సాధించిరి. వ్యాఖ్యానం. భూమ్యాద్యైః మన్నై ఇరుందై ఇత్యాది పృథివియాலும் ఆకాశత్తాலும் భూమి చేత ఆకాశం చేత. అంటే భూమి ఆద్యై అన్నారు మొదలైన, అంటే రెండవది ఆకాశం. సాగరాద్యై పిరాన్ కెడక్కుమిది
వెళక్కుం ఇత్యాది సముద్రత్తాలం సూర్యనాళం. మొదటి పాసనంలో భూమి ఆకాశం, రెండవ పాసనంలో సముద్రము సూర్యుడు. అలా ఒక్కొక్క పాసనం ఏమేం చెప్పారో అలా చదువుతున్నారు. జ్వలన శశిముఖై అరియం సెంది తజువి ఇత్యాది వన్య తింగళై కాట్టి ఇత్యాది. అది అరియం సెందియే తజువి, ఆ మండుతూ ఉండేటువంటి అగ్నిని ముట్టుకోవటం. వన్య తింగళై కాట్టి ఇత్యాది சிவந்த அக்னியாலும் குளறிந்த காத்தாலும் చంద్రనాலும் పర్వతత్తాலும் వర్షత్తాலும். అదిగో శివంద అగ్ని, ఎర్రని అగ్ని చేత, చల్లని గాలి చేత, చంద్రుడి చేత, పర్వతాల చేత, వర్షం చేత, వస్తుభిః వత్సపూర్వై కోమలవాన్ కన్నై ఇత్యాది సుకుమారమైనటువంటి దూడలు మొదలైన సుకుమారంగళాన వత్సంగళాను స్పర్శ సర్పత్తాలు సుకుమారమైనటువంటి దూడలు సర్పాలు. నృత్యద్భిః స్వైచ్ఛ కూత్తర్ குடுமெடுத்தாடில் இத்தியாதி குறுக்கூத்தாடுகிற கோபாலர்களாலும் குழலோ செய்யாலும் இறைச்சிகள் కైల్ నవనీతత్తాలు. నృత్యం చేసేటువంటి గోపాలుల చేత, వేణుగానము చేత, గొల్లల స్పర్శ కలిగినటువంటి వెన్నతోటి లోకాదిభి எல்லா உலகும் கண்ணன் படை பெண்ணும் இத்தியாதி లోకంగళాலும் ఊర్ధ్వపుండ ధరరాலும் తులసీదామత్తాలు. లోకంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఊర్ధ్వపుండాన్ని ధరించేటువంటి వాళ్ళని తులసి మాల చేత హృది వీక్షిద్భిః తిరువుడై మన్నరై కాణిలిత్యాది శ్రీమాన్గళాన రాజాక్కళాలు ప్రతిమైகள் ఎదురు ఇరుక్కిరా చిత్రత్తాలు. శ్రీమంతులైన రాజులను చిత్రాలు ఏంటి ప్రతిమైகள் ఎదురు ఇరుక్కిర చిత్రత్తాలు, ప్రతిమలను చిత్రించేటువంటి చిత్రాల చేతను దేవతయ్యే ఉళ్ళే ఉడైతా ఇరుక్కిర వాళ్ళ ఆలయంగళాలు. అది దేవతలు కలిగినటువంటి ఆలయాల చేత ఆత్మీయ దాసై విరుంబిప్పగవరై కాణిలిత్యాది విషయ విరక్తిరాய் జ్ఞానాధికరాన మహత్తుక్కళాலும் నీల మేఘంగళాலும் గో సమూహంగళాலும். విషయ విరక్తులైనటువంటి జ్ఞానులు, మహత్తుక్కళాలు జ్ఞానాధికులైన మహానుభావుల చేతను, నీల మేఘాల చేతను, గో సమూహాల చేతను, సౌలభ్య ఐశ్వర్య వర్గై అపి చ గుణగణై పేయత్తుం కన్నా వెన్నుపేసుమిత్యాది స్వామిత్వ సౌలభ్య సౌశల్య వాత్సల్య కారుణ్యాదిగళాలు. అది స్వామి యొక్క స్వామిత్వము, సౌలభ్యము, సౌశల్యము, వాత్సల్యము, కారుణ్యము ఇలాంటి గుణాల చేతను ఇప్పటి స్వకీయంగళాయం స్వసదృశంగళాయం ఇరుక్కిర వస్తుక్కళాలే. కొన్నేమో అలానే ఉన్నటువంటివి, కొన్నేమో ఇది స్వసదృశ ఆయనను పోలి ఉన్నటువంటివి. వీటితోటి ஒன் துவரை பெருமாள் விசேஷ சமயத்திலே ஆசிரித்தரை దుఃఖిప్పియా నిర్పర్యన్ను. వంతువరై పెరుమాళ్ ఆ దక్షిణ దీని ద్వారక యొక్క రాజు అయినటువంటి ద్వారకాపతి అయినటువంటి కన్నపిరాను విశ్లేష సమయత్తిలే ఎడబాసిన సమయంలో ఆశ్రితరై దుఃఖిప్పియా నిర్పర్యన్ను ఆశ్రితుల్ని ఇలా ఏడిపించేటువంటి వాడండి అని మన్నయ్యిరుందు తుజావియన్ దశకత్తిలే మారన్ అరుడి చేదాన్ ఎంగిరార్. మన్నయ్యిరుందు తుజావి అనేటువంటి ఈ దశకంలో నమ్మాడు వాళ్ళు అనుగ్రహిస్తూ ఉన్నారు. వేదాంతాచార్యుల దివ్య తిరువడిగలే శరణం. తాత్పర్యం: భూమి ఆకాశాల చేత, సముద్రము సూర్యుడి చేత, ఎర్రని అగ్ని చల్లని వాయువు వీటి చేత, చంద్రుడు పర్వతము వర్షము వీటి చేత, సుకుమారులైనటువంటి ఆవుదూడలు సర్పము వీటి చేత, నాట్యం చేసేటువంటి గోపాలులు, వేణుగానము నవనీతము వీటి చేత, లోకములు ఊర్ధ్వపుండధరులు తులసిమాలలు వీటి చేత, శ్రీమంతులైనటువంటి రాజులు
ప్రతిమ చిత్రాలు, ఆలయాలు వీటి చేత విషయ విరక్తులైనటువంటి జ్ఞానాధికులను అయిన మహాత్ములు, నీలమేఘములు, గోవుల సమూహములు వీటి చేత సౌలభ్య, స్వామిత్వ, సౌశీల్య, వాత్సల్య, కారుణ్యాది గుణముల చేతను ఇట్లు స్వకీయములను స్వసదృశములను అయిన వస్తువులతోటి సర్వేశ్వర ఆశ్రితులను విశ్లేషించు సమయంలో దుఃఖింప చేస్తూ ఉంటాడని ఈ తిరువామడి 10 పాసురాలతోటి ఆడవాళ్ళు సాయించారు. ఆశ్రితులైనటువంటి వాడు తన గుణాలను చూపించి ఆశ్రితులైన వాళ్ళకి దుఃఖ పెడుతూ ఉంటాడండి సర్వేశ్వరుడని సాయించారట ఈ మన్నయ్యిరుందు తుషావిలో. ఇప్పుడు తిరువామడి 119 పాసురం మనవాళ్ళ మామూలు అనుగ్రహించనుడిది. ముందు అవతారిక చూసి అప్పుడు పాసురం చూసి వ్యాఖ్యానం చూద్దాం. అవతారిక மண்ணுலகில் இதில் சதுரிச பதார்த்தங்களையும் சம்பந்தி பதார்த்தங்களையும் அவனாக பிரமித்து பேசின பாசுரத்தை அனுவதித்தருளி செய்கிறார். ఈ తిరువాయిముడిలో సదృశ పదార్థాలని సంబంధ పదార్థాలని అంటే ఆయన వలె కనబడినటువంటివి ఆయనతో సంబంధం కలిగినటువంటి వెన్న, దూడలు ఇలాంటివన్నీ అన్నీ కూడా అవనాగ భ్రమిత్తు ఆయనే అనేటువంటి భ్రమతో చెప్పినటువంటి పాసురాలని ఆళ్వార్లు సాయిస్తే వాటిని అనువదించి చెప్తున్నారు ఈ తిరువాయిముడి 119 పాసురం. అది ఎంగనే ఎన్నెల్ అదే రీతిగానండి. కాదల్ மையலேறினேன் என்னும் பிரணயத்துவ குணத்தை அனுபவித்து வேலை இந்த பிரீதி பிரகர்ஷம் ஆசிரயத்தையும் அழிக்கும்படி கரை அதிய பெருகா. காதல் மையேறினேன் కాదల్ మైయల్ ఏరినేన్ ఎన్నో ఆ ప్రీతి మోహపరుస్తోంది అని చెప్పినట్లుగా ప్రణయత్వ గుణాన్ని అనుభవించి వీలైందా పెరిగినటువంటి ఆ ప్రీతి అనేటువంటిది ఆడవాళ్ళనే నశింపచేసేటువంటి దశ. అలా కరయ్యది పెరుగా గట్లు దాటి ఆ గట్లుని కూడా నశింపచేసి ఇంకా పెరిగినట్లుగా అత్తై అరై ఆరు పడుతుక్కై కాగా ఆ ఆనందాన్ని కొంచెం తగ్గిద్దామనుకున్నాడు పెరుమాళు. అవన్ పేరనిర్క ఆయన దూరంగా నిలబడ్డాడు. పిరిందదు అవనయ్యాగయ్యాలే ఎడబాసినటువంటి వస్తువుని బట్టి వ్యక్తిని బట్టి కదా మన దుఃఖం ఉండేది. అంచేత అవసన్నరాయ్ ఎడబాసింది విలక్షణమైన స్వరూప స్వభావాలు కలిగిన పరమాత్మని కదా, అందుచేత దుఃఖపడ్డారు ఆడవాళ్ళు. ராமகுணங்களுக்கு இட்டு பிறந்த பரதாஜ்வான் ஒரு வேடன் வாயிட்டு ராமச்சரித்தத்தை கேட்டு தரித்தா போலே இவ்வாழ்வாரும் அவனோடு சதிருஷ பதார்த்தங்களையும் சம்பந்தி பதார்த்தங்களையும் அவன் என்னு பிச்சேரும்படி தமக்கு பிறந்த అవస్థా విశేషத்தை అన్యాపదేశత్తాలే పేసిన. రామచంద్రుని ఎడబాసినటువంటి భరతుడు ఒక వేటగాడు చెప్పినటువంటి గూడు చెప్పినటువంటి మాటలను విని ఊరట పొందినట్టుగా ఈ ఆడవాళ్ళు కూడా ఆయనతోటి సర్వేశ్వరుడితోటి సదృశ సమానంగా అనిపించేటువంటి మేఘము, సముద్రము ఇలాంటి ఆ పదార్థాలని సంబంధం కలిగినటువంటి చెప్పుకున్నాం కదా, ఆవులు, దూడలు, వెన్న ఇలాంటివన్నీ. ఇవన్నీ కూడా పిచ్చేరుంబడి తమకు పిరంద అవస్థా విశేషத்தை ఇవన్నీ కూడా ఆయనే అని భావించేటట్లుగా మోహాన్ని కలిగింపచేసినటువంటి మోహపడి ఉన్నటువంటి ఒక అవస్థా విశేషాన్ని అన్యాపదేశత్తాలేపేసిన అన్యాపదేశం తానుగా చెప్పకుండా ఇతరులు చెప్పిన మాటగా అనుగ్రహించినటువంటి మన్నయ్యిరుందు తుజావిన్ అర్థత్తై మన్నయ్యిరుందు తుజావి అనేటువంటి ఈ తిరువాయిముడిలోని అర్థాన్ని మన్నులగిల్ ఇత్యాదియాలే. ఇప్పుడు వీరు మనవాళ్ళ మామూలు మన్నులగిల్ అనేటువంటి ఈ తిరువాయిముడి 119లోని పాసురము ద్వారా ఈ తిరువాయిముడిలో ఆడవాళ్ళు అనుభవించినటువంటి విషయాలని అనుగ్రహిస్తూ ఉన్నారు. మన్నులగిల్ మున్కలందుమాల్ పిరిగై అమ్మా పిరిగయ్యన్మారన్ పెన్నిలై మైయాయ్ కాదల్ పిత్తేరి ஒன்றிடில் முன் போதி முதலான பொருளை அவனாய் நினைந்து மேல் விசுந்தான் மையல் தனின் వీరు. ప్రతిపద మన్నులగిల్ భూలోకమునందు మున్మునుపు కోవైవాయాళ్ అనేటువంటి తిరువాయిముడిలో
కలందు సంశ్లేషించి మాల్ సర్వేశ్వరుడు పిరిగయ్యాలు విశ్లేషించటం వలన మారన్ ఆళ్వార్లు పెన్నిలయమయ్యా స్త్రీభావముని పొంది కాదల్ భక్తితోటి పిత్తేరి భ్రమను పొంది ఎన్నిడి ఆ మతి విభ్రమమును నిరూపించినచో మునుపు చూచిన పోలిన మొదలాన అంటే చూచిన అంటే మునుపు పోలిన మునుపు అంటే పూర్వము పోలి మొదలాన సదృశ పదార్థములు మొదలగు అంటే ఆయన వలె కనబడేటువంటి పదార్థాలు పొరులై సంబంధి పదార్థములను అవనాయ్ ఆ సర్వేశ్వరుడై నినైందు తలచి మయ్యల్ తనిన్ వేజు అంటే వ్యామోహ అతిశయముతోటి మేల్విజుందాన్ పైబడిది. అంటే ఆయనతోటి ముందు ఆనందాన్ని కలిసి అనుభవించే సమయంలో ఆనందం తగ్గించుదామని ఆయన ఎడబాసి వెళ్ళిపోతే ఆ దుఃఖంలో ఉన్నటువంటి ఆడవాళ్ళు తన భావాన్ని తాము విడిచిపెట్టి అంటే తాము తనదైనటువంటి స్వరూపాన్ని కోల్పోయి సంభావనని పొంది అక్కడ కూడా తన స్థితిని తాను చెప్పుకోలేక తాయిమార్ అవస్థలో చెప్పేటువంటి పాసురాలు ఏమనుభవిస్తున్నారు ఆళ్వాది పాసురంలో అంటే సంబంధి పదార్థాలని సాదృశ పదార్థాలని చూసి ఆయన అనుకొని భ్రమించి వెళ్తున్నారు. అక్కడ ఆయన కనపడకపోవటంతో దుఃఖిస్తూ ఉన్నారు. ఇది తిరువాముడిలో ఉన్నటువంటి విషయం. ఇప్పుడు వ్యాఖ్యానం. మన్నుల గెల్మున్కలందు మాల్ పిరిగయ్యాల్ భూలోకమాన ఈ విభూతిలే మున్నం భూలోకమైనటువంటి ఈ విభూతిలో మున్నం కోవై వాయాడిలే పెర పేరాన సంశేషత్తై ఉండాకి సర్వేశ్వరం విశ్లేషిక్కయ్యాల్ కోవై వాయాల్ అనేటువంటి ఆ తిరువాముడిలో వీరికి పెరాపేరాన అలభ్య లాభమైనటువంటి సంశ్లేషాన్ని కలుగజేసినటువంటి సర్వేశ్వరుడు విశ్లేషిక్కయ్యాల్ విశ్లేషాన్ని కలుగజేయటం చేత మారన్ పెన్నిలయమయ్యాయ్ ఆళ్వార్లు అవలయ్యనుడై అవస్థయ్యై అడైందు ఆళ్వార్లు స్త్రీ భావాన్ని పొంది కాదల్ పిత్తేరి ఎన్ పెన్ కొడి ఏరియ పిత్తే ఎన్నుంబడి భ్రమయాలే పిత్తేరి ಅದು ಭ್ರಮತೋಟಿ ವ್ಯಾಮೋಹ ಪಡಿಪೋಯಿ ಕ್ವಚಿತ್ ಉಭ್ರಮತೆ ಇತ್ಯಾದಿ ಪಡಿಯೇ చిత్ర విభ్రమం పెరందు ఆనాడు రామచంద్రుడు సీతాపిరాట్ యొక్క విశ్లేష వ్యసనంలో పడిన పాటలు క్వచిత్ భ్రమతే కాసేపు చోటు తిరుగుతూ ఉంటాడండి, అలా సైలెంట్ గా ఉంటాడు, పైకి చూస్తూ ఉంటాడు, చుట్టూ చూస్తూ ఉంటాడని చెప్పారు కదా సిరి తిరువడి. ఆ రీతిగా చిత్త విభ్రమం పెరందు ఆ చిత్తంలో భ్రమ కలిగి మనస్సులో భ్రమ కలిగి ఎన్నిడిల్ అంద పిత్తేరిన ప్రకారத்தை నిరూపికిల్ ఆ భ్రమపడిన ప్రకారాన్ని నిరూపించినట్లయితే అన్నికే పిత్తేరి ఎన్నిడిల్ పిత్తేరిన ఆకారத்தோడే తాం నిరూపిక్కప్పుగిల్ ఆ పిత్తేరిన ఆకారంతో ఆ పైత్యం కలిగిన వ్యామోహం కలిగిన ఆకారంతో తాను నిరూపిక్కప్పుకిల్ అదిగో తాము నిరూపించడానికి ఆరంభిస్తూ మున్పోలి మొదలాన పొరులై అవన ఆయన నేనైందు అదిగో ఆయన అక్కడ ఉన్నాడని భావిస్తుంది. ఆయనను పోలిన పదార్థాలను చూసి ఆయన అనుభవిస్తుంది. అదావదు మண்ணై ఇருந்து தொடங்கி ஆயர்க்கும் அளவும் பிரதிபாதிக்கப்படுகிற முன் கண்ட சதுர்ஷ பదార్థங்களையும் అవనాగవే ప్రతిపత్తి పన్నియంజై మண்ணై ఇருந்து తుషావిలో ఆరంభించి ఆయర్కుం అళவும் అని ప్రతిపాదిక్కப்படுగిన మున్కండ సదృశ పదార్థంగళయ్యం ఇందులో ఈ 10 పాసురాల్లోనూ తెలియజేయబడినటువంటి ఆ పాసురాల్లో మున్కండ సదృశ పదార్థంగళయ్యం ఎదురుగా కనపడినటువంటి సదృశ పదార్థాలని అవనాగవే ప్రతిపత్తి పన్ని ఆయన వలె భ్రమించి ఇదెత్తాలే ఎన్నిల్ మైయల్ తనిన్ వీర్ మేల్ విజుందాన్ వ్యామోహ అతిశయత్తాలే அவத்திலே அதி அபினிவிஸ்தரானால் இவருடைய அபினிவேசாதிசயம் இருந்தபடி என்னென்னோ జీయరుక్కుం ఇది కండు సహిక్క వన్నాదిపడియాయిత్తు వ్యామోహాతిశయంతో వాటిలో అభినివేశాన్ని పడుతూ ఉన్నారు ఆళ్వార్లు. ఈ వీరి యొక్క అభినివేశం ఈ రీతిగా ఉన్నదే అని
ఇదిగో మనవాళ్ళ మామూలు కూడా ఇది చూసి సహించలేనట్లుగా ఉన్నదట ఆడవాళ్ళ యొక్క స్థితి. సదృశ పదార్థంగలావన, సదృశ పదార్థాలు సమానమైన పదార్థాలు అంటే ఏమిటి? విన్, కడల్, ஞாயிறு, செந்தி, தன்காத்து, வந்திய திங்கள், நின்ற கொன்னம், நன்னு பெய்யும் மழை, கூத்தர், நீர், செவ்வேயிடா, திருவடை மன்னர், நீர் செவ்வேயிட திருவிடை மன்னர், உருவுடை வண்டங்கள், கருவுடை தேவில்கள், விரும்பி பகவர், கரும்பெருமேகங்கள், சம்பந்தி பதார்த்தங்கள் ஆவன. நாரும் துழாய், வாமனன் மண், கோமளவான் கன்று, சம்ருத்தி பதார்த்த சதுசங்கள், போமிட நாகம், వారెత్త కుజలోసై ఆయిత్యర్ వెన్నయ్యను విభజిత్తాయిత్తు ఆత్తాన్ అరుడిచ్చేయంబడి. ఏం చెప్పారండి ఇక్కడ? సదృశ పదార్థాలు అంటే ఏమేమిటట? విన్ను ఆకాశం, కడల్ సముద్రం, ஞாயிறு సూర్యుడు, సెంతి ఎర్రనగ్ని, తన్కాత్తు చల్లని గాలి, వన్నియ తింగల్ అదిగో పూర్ణ చంద్రుడు, నిన్న కొన్నం పర్వతము, నన్ను పెయ్యం మഴ బాగా వర్షించినటువంటి వర్షం, కూత్తరు కుమ్మనృత్యం చేసేటువంటి వాళ్ళు, నీరు సెవ్వేడ ఆ భస్మాన్ని ముఖంలో ధరించినటువంటి వాడు, తిరువుడై మన్నరు ఆ సంపద కలిగినటువంటి వారు, ఉరువడై వండంగల్ ఉరువు ఉడై వండంగల్, కరువుడై దేవిల్గల్ అదిగో కరువుడై దేవిల్గల్ అంటే ఇతర దేవతల యొక్క ఆలయాలని వాటిని చూసి విరుంబిప్పగవర్ వ్యామోహపడ్డ కోరుకున్నారు ఆళ్వాళ్ళు. మళ్ళా కరుంపెరు మేఘంగల్ సంబంధి పదార్థంగా లావణ, ఇంకా కరుంపెరు మేఘంగల్ నల్లని మేఘాలు, ఇవన్నీ ఏమిటి? సదృశ పదార్థాలు. సంబంధి పదార్థాలు అంటే ఏమిటి? నారు తుజాయ్ పరిమళించే తుజాయ్ మాల, వామనన్ మణ్ వామనుడు ఇది మా వామనుడు, మన్న ఇరుందు తుజావి వామనన్ మణ్ణిదు వెన్నుమన్నారు కదా, మా వామనుడి యొక్క భూమి అండి ఇది అని చెప్తూ ఉంటుందన్నారు కదా, అది ఆయనతోటి సంబంధం కలిగిన పదార్థం. కోమళవాన్ కండ్రు సుకుమారమైనటువంటి దూడ, సంబంధి పదార్థ సదృశంగల్, పోమిడ నాగం సంబంధి పదార్థాలతో వలె ఉన్నటువంటివి. ఏవి? ఆదిశేషుడు ఉన్నాడు అనుకోండి, ఈయనతో సంబంధం కలిగిన వాడు, కానీ అలా ఉన్నటువంటిది సంబంధి పదార్థ సదృశం అంటే పోమిడ నాగం. పాము చూస్తే ఆదిశేషుడు వలె ఉన్నది కదా. వాయిత్త కొడలోసే వేణిగానం, దాన్ని ఆయిచ్చేర్ వెన్నె ఆ గొల్లలు స్పృశించినటువంటి వెన్న. ఎన్ను విభజిత్తాయిత్తు ఆత్తాన్ అరుళిచ్చెయ్యుంబడి, ఆత్తాన్ అనేటువంటి వారు వీటిని ఇలా విభజించి సంబంధి పదార్థాలు, సదృశ పదార్థాలు, మూడవది సంబంధి సదృశ పదార్థాలు. అది అది పెరియ తిరువడిగలే శరణం. తాత్పర్యం ఈ తిరువాయిమడి వస్తుంది పాసురానికి. కోవై వాయాలనేటువంటి ఈ తిరువాయిమడిలో సర్వేశ్వరుడు ఆళ్వాలతోటి కలిసి ఆనందించారు. ఆ సంశ్లేషలో వారికి కలిగినటువంటి ప్రీతి ప్రకర్షణ చూశారు పెరుమాళ్ళు. ఇది ఈయన యొక్క ఆశ్రయాన్నే నశింపచేస్తుందని భావించినటువంటి పెరుమాళ్ళు అది సాత్మించుడికై వారు పొందినటువంటి అనుభవం ఆనందం అనుభవంలోకి రావాలని ఎడబాశారట. ఆ విశ్లేషాన్ని సహించలేనటువంటి ఆడవాళ్ళు స్త్రీభావాన్ని పొంది ప్రీతి ప్రకర్షతోటి మతి విభ్రమాన్ని పొంది తమకు మునుపున్నటువంటి వాటితోనూ సదృశాలను అయిన పదార్థాలని సంబంధి పదార్థాలని చూచి సర్వేశ్వరుడే అని తలచి వ్యామోహపడుతూ ఉన్నది. వాటి విషయంలో మిక్కిలి ప్రీతిని కనబరుస్తూ ఉన్నది మా అమ్మాయి అని. నాలాం పత్తిల్ నాలాన్ తిరుమొഴി நாலான் திருவாய்மொழி முத்தீட்டு மண்ணொலகில் முன் கலந்துமால் பிரிகையன் மாறன் பெண்ணிலை மையாய் காதல் பித்தேரி என்னிடில் முன் போலி முதலான பொருளை அவனாய் நினைந்து மேல் விசுந்தான் மையல்
மையல்தனின் சீரு அகழ்வார் எம்பெருமானார் ஜீயர் திவ்யத் திருவடிகளே சரணம். ஆச்சாரிய திவ்யத் திருவடிகளே சரணம். ஓம் அஸ்மத் குருப்யோ நம.